హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు ఖాయ్ టీవీ మీడియా. రేవంత్ రెడ్డి సీల్డ్ కవర్, మాస్టర్ ప్లాన్, అసమ్మతి నేతలకు చెక్, కాంగ్రెస్ లో కొత్త జోష్. పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను బుజ్జగించడానికి నామినేటెడ్ పదవుల ఎర. సీల్డ్ కవర్ లో సుమారు 40 మంది కీలక నేతల పేర్లు సిద్ధం. రాహుల్ గాంధీ సూచన మేరకు కొత్త మరియు యువ నాయకత్వానికి ప్రాధాన్యత. బీసీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద పీట. మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు ముందే కేడర్ ను బలోపేతం చేసే వ్యూహం. బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించేలా పదవుల పంపిణీ ప్లాన్. ఢిల్లీ పర్యటనలో అన్ని కీలక అంశాలపై ఏఐసిసి అగ్రనేతల ఆమోదం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఆ ఒక్క సీల్డ్ కవర్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే గాంధీ భవన్ నుండి సెక్రటరేట్ వరకు ఒకటే చర్చ. ఆ కవర్ లో ఉన్న పేర్లు ఎవరివి? ఎవరికి అదృష్టం వరించబోతుంది? ఎవరికి రాజకీయంగా చెక్ పడబోతుంది? రేవంత్ రెడ్డి తెచ్చిన ఆ సీల్డ్ కవర్ వెనుక కేవలం కొందరు పేర్లు మాత్రమే లేవు. ప్రతిపక్షం ఊహించని ఒక భారీ మాస్టర్ ప్లాన్ దాగుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం తమ ప్రాధాన్యత కోసం కొందరు సీనియర్ నేతలు కళం విప్పుతున్నారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి లాంటి నేతలు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఈ సీల్డ్ కవర్ వ్యూహంతో వారందరికీ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే కాకుండా ఏకంగా 40కి పైగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీని ఒకేసారి తెరపైకి తెచ్చారు. ముందు పార్టీని కాపాడుకోండి, పదవులు వాటంతటా అవే వస్తాయి అనే సంకేతాన్ని పంపి అసమ్మతి నేతలను డైలమాలో పడేశారు. ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఒక కీలక విషయం చర్చకు వచ్చింది. పార్టీలో కేవలం పాత నేతలే కాకుండా సెకండ్ లైన్ లీడర్షిప్ అంటే కష్టపడే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హైకమాండ్ సూచించింది. అందుకే రేవంత్ రెడ్డి తన లిస్టులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. మహేష్ గౌడ్ ని పిసిసి చీఫ్ లేదా మంత్రిగా ప్రమోట్ చేయడం ద్వారా బీసీ వర్గాల్లో కాంగ్రెస్ పట్టు పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం సచివాలయంలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సీల్డ్ కవర్ లో దాదాపు 40 మంది కీలక నేతల పేర్లు ఉన్నాయి. వీరికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలన్నది రేవంత్ వ్యూహం. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఈ పదవులు పంపకం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అటాక్ చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం లోపాయికారిగా ఆ పార్టీలోని అసంతృప్త నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. మా దగ్గర పదవులు సిద్ధంగా ఉన్నాయి, వచ్చే వాళ్ళు రావచ్చు అనే ఓపెన్ ఆఫర్ ఈ సీల్డ్ కవర్ ద్వారా వినిపిస్తుంది. ఇది ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొందరు నేతలను ఆలోచనలో పడేసింది. మొత్తానికి రేవంత్ రెడ్డి వేసిన ఈ ఢిల్లీ ఆపరేషన్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ అయ్యాక తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయం. ఒకవైపు పాలనలో వేగం పెంచుతూనే మరోవైపు పార్టీలో అసమ్మతిని చల్లారుస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి రేవంత్ రెడ్డి తెచ్చిన ఈ సీల్డ్ కవర్ లో ఎవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? మీ నియోజకవర్గం నుండి ఎవరికి పదవి దక్కుతుందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఖాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.